అదృష్టదీపుని అద్భుత కథ. పూర్వం శత్రురాజు దండెత్తి కోటని వశపరుచుకోగా ఆ దేశపు రాణి తన శిశువునెత్తుకుని దాదికిచ్చి కోటలోంచి రహస్య మార్గంలో తప్పించుకుంది. రాజకుమారుని ఎత్తుకున్న దాది ఒక అరణ్యం చేరి శత్రువులు వెంబడిస్తున్నారేమో అనే భయంతో మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంది. ఆమె నిద్రపోతుంటే చెట్టు తొర్రలోంచి ఒక పాము వచ్చి దాదిని కాటు వేసి శిశువుపై ఎండ పడకుండా పడగపట్టింది. దాది చనిపోయింది. ఆ రాజకుమారుడు ఎంతసేపటికి తన ఆలనా పాలన ఎవరూ చూడకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాడు. అంతలో ఆ ప్రాంతంలో పశువుల్ని కాచుకునే గొల్ల పిల్లలు ఏడుపు విని అక్కడికొచ్చి పామును వదిలించి దాసి చనిపోయిందని గ్రహించి ఆ శిశువుని ఎత్తుకుని ఊర్లోకి వచ్చి జరిగిందంతా పెద్దలకు చెప్పారు. పింగళకుడను గొల్ల పెద్దకు సంతానం లేదు. అతను ఆ శిశువుని పెంచుకుంటానని తీసుకుని వెన్న మేగడులు పాలు పుష్కలంగా పెడుతూ అతి గారాభంగా పెంచసాగాడు. పింగళకుని తల్లి తలకు సర్పనీడ పట్టినవాడు అదృష్టవంతుడవుతాడు అని చెప్పడంతో అతని పిల్లవాడికి అదృష్టదీపుడని పేరు పెట్టాడు. 5 ఏళ్ల వయసు వచ్చాక అతనిని పల్లెలో బడిలో వేశారు. అక్కడ చదువు చెప్పేవాడికి అక్షరాలు మాత్రమే వచ్చు. బుద్ధిబలం కల అదృష్టదీపుడు ఆ చదువును తొందరగా నేర్చుకుని చురుకుగా చదవడము చురుకుగా రాయడము తానే అభ్యసించాడు. అతనికి 8 ఏళ్ళు వచ్చేసరికి కొంతమంది పిల్లవాళ్ళని జత చేసి పశువుల్ని మేపడానికి పంపాడు అతని తండ్రి. పగలంతా వారితో పశువుల్ని మేపి పొద్దుపోయే వేళకు ఇల్లు చేరేవాడు. రాత్రివేళ అదృష్టదీపుని అవ్వ పూర్వపు రాజుల చరిత్రలను కథలు కథలుగా చెబుతుండేది. వాటిని వింటూ అతనెంతో జ్ఞానాన్ని ఎన్నో విషయాల్ని గ్రహిస్తుండేవాడు. అతనికి 10 ఏళ్ళు వచ్చేసరికి ఇలా అనిపించింది. అవ్వ చెప్పే కథలు చూస్తే ఈ భూమి మీద విచిత్రములకు పట్టణములు, రాజ్యములు, రాజులు, సేనలు, రథములు మొదలైనవి ఎన్నో ఉన్నాయనిపిస్తుంది. ఈ అడవిలో అవేమీ కనబడవు. వీరి చేష్టలు రూపములు కూడా వికృతంగా ఉన్నాయి. నాకు వీరెవరి పోలికలు లేవు. నా బుద్ధి బలంతో ఈ ఊరిని నా అదుపులోకి తెచ్చుకుంటాను. ఆలోచన రావడమే తడువుగా తోటి పిల్లలందరినీ పిలిచి మనం ఈ అడవిలో ఊరికే తిరగడం ఎందుకు, నేను ఒక ఉపాయం చెబుతాను వింటారా అని అడిగాడు. వాళ్ళందరూ అంగీకరించారు. ఈ భూమిని పాలించే రాజు ఒకడుంటాడు. అతనికి మంత్రి భటులు రాజు రాజ్యాన్ని పరిపాలించినట్లే మనము పాలించుకోవచ్చు. నేను రాజును, మీరు మంత్రులు, మీరు భటులు, వీరు ప్రజలు అనుకుని ఆడుకుందాం. ఈ ఆట చాలా చిత్రంగా ఉంటుంది అన్నాడు. వాళ్ళంతా ఆ మాటలకు ఎంతో సంతోషించారు. సింహాసనం, మంత్రులు మొదలైన వారికి ఆసనాలు మొదలైనవి కర్రతో చేయించాడు. మర్రి చెట్టు కింద శుభ్రం చేయించి సింహాసనం ఏర్పరిచాడు. తాను రాజుగా కూర్చుని వారికి ఎలా ప్రవర్తించాలో చెబుతూ రాజ్యం చేయసాగాడు. ఆ పిల్లల్లో రాజుకొకరు వంతు పశువుల్ని మేపమని రాజు ఆజ్ఞాపించాడు. అందువల్ల తక్కిన వాళ్ళందరికీ తీరుబడిగా ఉండేది. ఆ దృష్టదీపుడు అచ్చంగా రాజులాగే నేరములను విచారించుట, శిక్షలు విధించుట, ఉద్యోగాలు ఇవ్వడం మొదలైనవి చేస్తుండేవాడు. పగలంతా ఇలా గడిపి చీకటి పడే వేళకి ఇళ్లకు పోయేవారు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా పట్టణానికి వెళ్తే కాగితాలు కలాలు తెచ్చి పిల్లలకి ఇచ్చేవారు. అదృష్టదీపుడు వాటిని రాజ్య కార్యములకు ఉపయోగించేవాడు. అది భయంకరమైన అరణ్యం అవడం వల్ల ఎప్పుడో తప్ప ఇతరులు అక్కడికి వచ్చేవారు కాదు. ఒకనాడు సింధు దేశపు రాజు వేటకు వచ్చి శిబిరాలు వేయించాడని తెలిసి వెదురు బియ్యం, తేనె, చారపప్పు, చామరములు, ముత్యాలు మొదలైనవి వారిని సంగ్రహించి సింధు దేశపు రాజు గారికి అభివందనములు. తమ వంటి వారు మా ప్రాంతానికి రావడం మాకు చాలా సంతోషం. మీ దర్శనం చేయడానికి అవకాశం లభించలేదు, కానీ మేము మీ మైత్రి కోరి మా జ్ఞాపకార్థం పంపుతున్న ఈ అడవి వస్తువులను పంపుతున్నాము. మీరు ఈ అడవిలో తిరుగుచున్నందుకు మాకు కట్టవలసిన పన్నును మేము కోరము. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్లు అమరావతి చక్రవర్తి అదృష్టదీపుడు అని రాసిన లేఖను జతపరిచి కొందరు పిల్లలకిచ్చి పంపాడు. అది చదివిన ఆ రాజు నిజంగా అలాంటి చక్రవర్తి ఉన్నాడు కాబోలనుకుని, చక్రవర్తి కనుక అతను తనకంటే గొప్పవాడు అనుకుని అతడు చేసిన మర్యాదకు చాలా సంతోషించి ఆ కానుకలు స్వీకరించి తిరిగి ఒక ఏనుగుని, 2 ఒంటెల్ని, 4 గుర్రాలని, మనుల పిడి కలిగిన ఒక కత్తిని, పట్టుబట్టల్ని అదృష్టదీపునికి పంపుతూ తన స్నేహ స్వభావాన్ని, గౌరవాన్ని ప్రకటిస్తూ లేఖ పంపాడు. అదృష్టదీపుడు ఎందరో రాజుల పేర్లు విని ఉన్నాడు కనుక
సింధు భూపతి ఇచ్చిన కానుకలను నేపాల రాజుకు పంపుతూ మునుపట్లాగే ఉత్తరం రాసి గొల్లపిల్లలతో పంపాడు. అతనిచ్చిన కానుకలను విదర్భ దేశ ప్రభువుకి పంపాడు. ఇలాగా ప్రతి రాజుకి పంపుతుండడం వల్ల అదృష్టదీపుని పేరు చాలా ప్రఖ్యాతి సంపాదించింది. వచ్చిన కానుకల్లో ఇంటిని ఉంచడం వలన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, రత్నాలు, పట్టుబట్టలు కూడేవి. వాటితో దాన ధర్మాలు చేయించడం, ప్రతి రాజధానిలోనూ సత్రం కట్టించడం చేసేవాడు. తన వద్దనున్న గోపాలకులకు మంచి దుస్తులిచ్చి గుర్రపు స్వారీ, గజారోహణం మొదలైనవి నేర్పించాడు. 2-3 ఏళ్ళు గడిచేసరికి అతనికి రాజులందరూ మిత్రులయ్యారు. ఒకనాడు రాజులందరూ కాశీలోకల విశ్వేశ్వర మహాపూజోత్సవానికి వచ్చారు. వారి మాటలలో ప్రతివారు అదృష్టదీపుడు తమ మిత్రుడిని గర్వంగా చెప్పుకోవడమే. ఆ ఉత్సవాలకతను కూడా వస్తాడేమో అని ఎదురు చూశారు. కానీ అతని జాడలేదు. కాశీలో అతను కట్టించిన 4 సత్రాలున్నాయి. మొదటే వాటికి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడం వల్ల వాటిపైన వచ్చు వడ్డీతోనే అవి చక్కగా నడుస్తున్నాయి. రాజులు ఆ సత్రము అధికారులను అడిగినా వారు కూడా అతని గురించి చెప్పలేకపోయారు. వారు భూమి యొక్క పట్టమును తెప్పించి చూశారు. అందులో అమరావతి అనే రాజ్యం ఎక్కడా కనిపించలేదు. అతని నివాసం అడగలేదని విచారించి ఈసారి అతని మనుషులు కానుకలు తెచ్చినప్పుడు కనుక్కోవాలని నిశ్చయించుకున్నారు. ఒకనాడు మలయధ్వజ మహారాజుకు 10,000 గుర్రాలు, 6,000 ఒంటెలు, 2,000 ఏనుగులు, రత్నములు పంపగా అతను ఆశ్చర్యపోయి అతనిచ్చిన కానుకలకు బదులుగా నేనిచ్చినవి ఘనముగా ఉండాలి అని మరికొన్ని ఏనుగులను జోడించి పంపుతూ ఆ మహాపురుషుని పాదముల మీద పడి నా అపరాధాన్ని చెప్పుకుంటాను అని అతని భటులకు చెప్పాడు. అంతేకాకుండా ఆయన ప్రసిద్ధి ప్రపంచమంతా వ్యాపించినది. అట్టివారి దర్శనం చేయాలి. అమరావతి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, నేను వచ్చేటట్లయితే నాకు వారి దర్శనం కలిగిస్తారా అని ప్రార్థించాడు. అందుకు వారు ముందుగా అనుమతి కోరుతూ లేఖ రాసి ఇవ్వండి, చూపి మీ భటులచే సమాధానం పంపుతాము అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.